హాయ్ అండి. 'బిగ్ బాస్' సీజన్ 9 ఇంకా 4 వీక్స్‌లో కంప్లీట్ అయిపోతుందండి. సో, ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఎవరు విన్నర్ అవుతారు? ఎవరు రన్నర్ అప్ ఉంటారు? టాప్ 5లో ఎవరుంటారని అందరికీ తెలిసిందండి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిసారి అందరికీ తెలిసింది కదా! ప్రైజ్ మనీ 50,00,000. బట్ ఏంటంటే 'నాగార్జున' గారు టాప్ 5లో, టాప్ 3లో ఉన్న వాళ్ళకి సూట్‌కేస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందది. సో, ఇనీషియల్‌గా లేదు. ఇనీషియల్ ఫస్ట్ సీజన్ లేదు, సెకండ్ సీజన్ లేదు. సీజన్ 4 నుంచి అనుకుంటా స్టార్ట్ అయిందది సూట్‌కేస్ కాన్సెప్ట్. సో, ఒకవేళ ఆళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ సూట్‌కేస్ పట్టుకొని బయటకి రావడం. సో, ఆ ప్రైజ్ మనీలో అది మైనస్ చేసి రిమైనింగ్ ఇవ్వడం. సో, అది ఆనవాయితీగా వచ్చిందండి. సో, ఇప్పుడు ఇమాన్యుయల్ తీసుకుంటాడు అంటున్నారండి ఆ సూట్‌కేస్ అయితే. ఎందుకంటే ఇప్పటి వరకు అందరికీ క్లారిటీ వచ్చేసింది. సో, టాప్ 1లో ఎవరున్నారు? కళ్యాణ్ గాని, లేకపోతే తనూజ గాని. టాప్ 1 ఆర్ 2 ప్లేసెస్ అన్నమాట. సో, ఇమాన్యుయల్ థర్డ్ ప్లేసే కన్ఫర్మ్ అయినట్టుంది మోస్ట్‌లీ. ఎందుకంటే ఇమాన్యుయల్ చాలా బాగా ఆడతాడండి. సో, కళ్యాణ్ కంటే బాగా ఆడతాడు. ఇప్పుడు తనుజ కంటే చాలా బాగా ఆడతాడు. ఎందుకంటే ఈ రోజు ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఆయన కెప్టెన్సీ కంటైనర్ అయ్యారనమాట ఆయన కూడా. సో మిగతా వాళ్ళతో పోల్చుకుని చాలా బాగా ఆడతారు. కాకపోతే ఏంటంటే కమిడియన్స్ హీరో అవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువ అండి. సో అందువల్లే ఇంతవరకు 8 సీజన్స్ ఏ ఒక్క కమిడియన్ కూడా విన్నర్ అవ్వలేకపోయారు. సో కమిడియన్ లాగా చూస్తారు, హీరోని హీరో లాగా చూస్తారు కాబట్టి అభిమానులకి కప్పు గెలిచే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. సో మేబీ సూట్ కేసు ఆయన తీసుకుంటాడు ఊహాగానాలు అయితే వస్తున్నాయి. సో ఒకవేళ ఫైనల్ ఎలాగ టాప్ 3 అయితే 100% కన్ఫర్మ్ అనమాట. నాగార్జున గారు సూట్ కేస్ ఆఫర్ చేస్తే సో 10,00,000 నుంచి స్టార్ట్ చేస్తారు. 10, 15, 20, 25, 40 దాకా వెళ్తారు. ఒకవేళ నాకు తెలిసి 40 వరకు వస్తే ఇమాన్యుల్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సూట్ కేస్ తీసుకోవడమేనండి. ఎందుకంటే అప్పుడు ఫైనల్ రోజు ఏంటంటే అదే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా నెక్స్ట్ ఒపీనియన్ కూడా అడుగుతారు. సో ఒకవేళ ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిపోయి ఉంటది ఎపాటికి, ఎందుకంటే విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ఎవరు, ఓటింగ్ ఎంత పడుతుంది అనాలిసిస్ చేస్తారు కాబట్టి వాళ్ళు తీసుకోమంటే నాకు తెలిసి తీసుకోవడం చాలా చాలా బెస్ట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇమాన్యుయల్ ఇంత ఫైనల్ దాకా వచ్చారంటే ఆల్రెడీ వీక్లీ చాలా అమౌంట్ తీసుకుంటారు ఆయన. ప్లస్ ఈ అమౌంట్ కూడా సో ద బెస్ట్ విన్నర్ కంటే ఎక్కువ వస్తుంది ఆయనకి. సో తీసుకోవడం చాలా బెస్ట్ అండి. సో మనకి సీజన్ 4 నుంచి చూసుకుంటే నాకు తెలిసి యాక్చువల్లీ ఇది కాన్సెప్ట్ స్టార్ట్ అయింది సీజన్ 4 నుంచి. సోహైల్ తీసుకున్నాడు 25,00,000 అప్పుడు అభిజిత్ విన్నర్ అయితే. సో 25,00,000 ఆయన తీసుకున్నాడు. దాని తర్వాత ఓటీటీలో మనకు వచ్చింది హర్యానా తీసుకుంది 10,00,000. తర్వాత మనకి శ్రీహాన్ యాక్చువల్ గా చాలా హైయెస్ట్ అమౌంట్ 40,00,000 తీసుకున్నాడండి. అప్పుడు యాక్చువల్లీ విన్నర్ ఆయనే, బట్ ఆయన కాన్ఫిడెన్స్ లేక ఆయన సూట్ కేసు తీసుకోవాల్సి వచ్చింది. 40,00,000 తీసుకున్నాడు. అప్పుడు విన్నర్ వచ్చేసి రేవంత్ సింగర్ అయ్యాడు. తర్వాత సీజన్ 7 లో ప్రిన్స్ తీసుకున్నాడు 15,00,000. సీజన్ 8 నిఖిల్ గౌతమ్ ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు సీజన్ 9 లో మాత్రం తీసుకుంటే మాత్రం ఇమాన్యుయల్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట. ఎందుకంటే ఆయన పక్కా 100% విన్నర్ అయితే అవ్వడు. ఎందుకంటే కళ్యాణ్ ఉన్నాడు, తనుజ ఉంది. ఎందుకంటే ఓటింగ్ చాలా ఎక్కువ పడుతుంది వాళ్ళకి. ప్రతి ఎవరికి చేంజ్ అయిపోతుంది. సో మెజారిటీ 60% ఓటింగ్ వాళ్ళిద్దరికి పడుతుంది. రిమైనింగ్ 40లో ఇప్పుడున్న 6 మెంబర్స్ తీసుకుంటున్నారు అనమాట. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత మెజారిటీ ఓటింగ్ ఉందో వాళ్ళకి. సో ఇమాన్యుయల్ కి అయితే నాకు తెలిసి సూట్ కేసు మరి 10-15 lakhs కాదు కానీ 40 lakhs, 35 lakhs ఆ రేంజ్ వస్తే మాత్రం పక్కా తీసుకోవచ్చండి. సో ద బెస్ట్ ఆప్షన్ చూడాలి. మరి ఒకవేళ ఆల్రెడీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కి సలహా ఇచ్చే ఉంటారు. ఎందుకంటే ఆయనకి నెట్వర్క్ చాలా ఉంది. జబర్దస్త్ లో చాలా మంది, అవినాష్ ఆల్రెడీ ఉన్నాడు, ఆయనకి తెలుస్తుంది వివరాలన్నీ. సో వాళ్ళు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చుంటారు ఒకవేళ సూట్ కేసు ఆఫర్ వస్తే తీసుకోవడం చాలా బెస్ట్ అని. సో 40 lakhs వస్తే మాత్రం కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి. సో విన్నర్ ఏం ఉండదండి. ఎందుకంటే విన్నర్ అయినా కానీ తర్వాత మళ్ళీ ఆయన కమెడియన్ గా జబర్దస్త్ చేసుకోవాలి, శ్రీదేవి డ్రామా కంపెనీ చేసుకునే ఉండాలి. ఇప్పుడు విన్నర్ అయ్యగానే నాకు తెలిసి అవి మానేయడు కదా, ఆయన కంటిన్యూ చేయాల్సిందే. సో ఆయనకు వచ్చే అమౌంట్ అది విన్నర్ అంటే జస్ట్ ఏదో పేరు ఉంటుంది అంతే, బిగ్ బాస్ విన్నర్ అని. బట్ ఆయన చేసే యాక్టివిటీస్ పాత రెగ్యులర్ గా ఉంటాయి కాబట్టి సూట్ కేసు తీసుకోవడం చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మరి 10-15 లక్షలు అయితే అవసరం ఉండదు, మరంత తక్కువ అయితే అవసరం ఉండదు. ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి. సో నాకు తెలిసి 30 నుంచి అబోవ్ వెళ్తే మాత్రం ద బెస్ట్ ఆప్షన్ అండి చాయిస్ అది తీసుకోవడం. చూద్దాం మరి. సో ఈసారి సూట్ కేసు ఎవరు తీసుకుంటారో, ఎవరు తీసుకోరో, లేకపోతే లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా బిగ్ బాస్ టోటల్ విన్నర్ కే ఇస్తారా అనేది చూడాలి. కొద్ది రోజుల్లో తెలిసిపోద్ది. బట్ ఈ వారం కెప్టెన్ కంటెన్షన్స్ అవుతుంది ఆల్రెడీ. ఇప్పటికే ముగ్గురు అయితే గెలిచారు. నెక్స్ట్ కళ్యాణ్, డీమాన్ పవన్, నెక్స్ట్ ఇమాన్యుయల్. సో వీళ్ళు ముగ్గురు గేమ్స్ లో తోపండి. వీళ్ళు కొట్టేవారు కూడా ఎవరు లేరు, చాలా బాగా ఆడతారు. కాకపోతే ఏంటంటే ఇమాన్యుయల్ ఏంటంటే కొంచెం కామెడీ వెళ్తుంది కానీ సో జనాలు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. మెయిన్ ప్రాబ్లం ఇమాన్యుయల్ కి ఎక్కడ వచ్చిందంటే నామినేషన్స్ లేకపోవడం అండి. సో లేకపోతే ఆయన టాప్ లో ఉండేవాడు. 10 వారాలు అవుతుంది ఇప్పుడు నామినేషన్ లేడు. సో మెయిన్ రీజన్ అదే. సో ఒకవేళ నామినేషన్స్ ఉంటే ఆయన ఓటింగ్ చాలా చాలా పెరిగేది. సో ఆయన నామినేషన్స్ లో లేకపోవడం వల్ల ఆయన ఓటింగ్ తగ్గింది అనమాట. సో మైనస్ అది ఒక్కటే అయింది ఆయనకి. లేకపోతే మాత్రం టాప్ 1 or 2 లో పక్కా ఉండేవాడు. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ లో బాగా ఆడతాడు, కామెడీ చేస్తాడు, అందరితో సరదాగా ఉంటాడు, ఏ ఇష్యూ అయినా ఆర్గ్యూ చేస్తాడు, గట్టిగా మాట్లాడతాడు. ప్రతి ఆల్రౌండర్ అనమాట. ఇటువంటి వాళ్ళు మనకు కావాలి అవసరం అని చెప్పేసి అందరూ అంటుంటారు అనమాట. సో మైనస్ చాలా తక్కువ ఆయన దగ్గర నుంచి. బట్ మెయిన్ మైనస్ ఏంటంటే నామినేషన్స్ లో లేకపోవడం అనమాట. సో మిగతా వాళ్ళు ఉన్నారు, తనుజ, కళ్యాణ్ ఉన్నారు. సో వాళ్ళకి అది ప్లస్ అయింది, ఇంక అది మైనస్ అయింది. ఎందుకంటే ఇంకో 2-3 వీక్స్ ఉన్నాయి. ఇప్పుడు నామినేషన్ వచ్చినా ఆల్రెడీ ఓట్ బ్యాంక్ పెరిగిపోయింది వాళ్ళకి. లాస్ట్
10 వీక్స్ లో. సో అదొక్కటి దాని వల్ల ఆయనకి మైనస్ అయింది. ఏదేమైనా కానీ టాప్ 3 లో ఉండడం అంటే మామూలు విషయం అది కాదండి. మంచి అమౌంట్ అయితే ఆయనకు రావాలి. వస్తది కూడా. టాప్ 5 లో ఎవరున్నా గాని వస్తదండి. ఎందుకంటే వీక్లీ చాలా అమౌంట్ ఇస్తుంటారు ఒక్కొక్కరికి. ఒకవేళ ఈయనకి 40 లాక్స్ వస్తే మాత్రం విన్నర్ కంటే ఎక్కువ ఈయనకి వచ్చినట్టు. ఎందుకంటే లాస్ట్ ఇన్ని 10 వారాల దగ్గర ఆల్మోస్ట్ ఉన్నారు. ప్లస్ విన్నర్ 40 లాక్స్ అమౌంట్. సో చాలా ఎక్కువ అన్నమాట. చూద్దాం మరి ఈ అవకాశం ఆయనకొస్తే తీసుకుంటాడా లేదని కొద్ది రోజుల్లో మనకు తెలిసిపోద్ది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ సో మచ్.